వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్ ఛానల్. రిపోర్టర్ శ్రీను ముదసాల. ఆనందపురం గ్రామంలో ఈరోజు గ్రామసభ నిర్వహించి ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందిని తెలుసుకుంటూ సమస్యల్ని వీలైనంత తొందరలో పరిష్కరిస్తామని గ్రామ పంచాయతీ సెక్రటరీ రామకృష్ణ నాయుడు తెలియజేశారు. అనంతరం మాజీ సెక్రటరీ శ్రీరామూర్తికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ చందకలక్ష్మి, ఎంపీటీసీలు రెడ్డి బాబు, రామాదేవి, అప్పలస్వామి, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు. షెల్టర్ కావాలనుకుంటే పాత అంగన్వాడీ భవనం వద్ద షెల్టర్ సర్పంచ్ గారితో మాట్లాడి వాళ్ళకి ఇవ్వడం జరిగిందంటే వాళ్ళ కాంట్రాక్టర్ అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా కానీ మనకు ఆ బ్యాంకులో పూర్తి స్థాయిలో స్టార్ట్ అయితే ఇంటి పొలానికి పూర్తి స్థాయిలో వాటర్ ఇచ్చే అవకాశం కూడా మనకు ఉంటుంది. ప్రస్తుతం అలాగే రాబో 15 ఆర్థిక సంఘం నిధుల నుంచి ఏదైనా మనకి గ్రామానికి ఉపయోగపడే పనులు అటువంటివి కూడా ఒకటి మనం గుర్తించుకొని దాన్ని కూడా చేసుకోవటం. అలాగే గ్రామంలో 2023-24 ఆర్థిక సంవత్సరం మొన్న మార్చి 31 ముగిసిందంటే ప్రజెంట్ 24-25 ఆర్థిక సంవత్సరంలో ఉన్నాము. అయితే మన గ్రామానికి మీకు అందరికీ నేను కొత్తగా వచ్చాను. మన గ్రామం చిన్న చిన్న పత్రాలు చేసుకునే ఉన్నాయి కనుక వారికి గ్రామ సభ్యులు మీకు అందరూ కూడా సహకరించి ఆమోదించినట్లయితే వాటికి వారి యొక్క మినిమం షాపులు 200 ఆ వ్యాపారం 5 వరకు ఒక ఇంటి పనుల మీద ఉంటే అదైతే కొందరు సరిగ్గా కట్టడమే లేదు. మేమైతే ప్రతి ఒక్క ఇంటి కూడా నోటీస్ పంపించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాం. దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అలాగే కొంతమంది అయితే ఇటు వరకు కంటే కొంత ఇంట్రెస్ట్ చూపించి కడుతున్నారు. అలాగే కొందరు కట్టడం లేదు. అలాగే ఏ వార్డులో ఏ సమస్య ఉన్నా సరే మీరు చెప్పవచ్చు. వార్డు నెంబర్ కానీ వార్డులో ఉన్నట్టు పెద్ద మనుషులు కానీ ఎవరైనా సరే ఏ సమస్యలు ఉన్నా మన సెక్రటరీ గారు రాసుకుంటారు. కొత్తగా మనకి ఏంటంటే సెక్రటరీ గారు ఒక విషయం చెప్పారు. ఇటువరకు అయితే మన ఊళ్ళో చాలా షాపులు ఉన్నాయి కానీ ఎవరిదైనా మనం అయితే డబ్బులు వేస్తాం చేయలేదు. కొత్తగా అంటున్నారైతే జరిగింది. ఈ విధంగా కూడా మన గ్రామం డెవలప్ అవుతుందని చిన్న ప్రతిరోజు బీపీ షుగర్ మన కొంచెం ఏజ్ వచ్చిన అందరికీ 40 years అబవ్ వాళ్ళందరికీ బీపీ షుగర్ ఉంటుంది. మన దగ్గర ఫ్రీగా టెస్ట్ చేస్తున్నాము. టాబ్లెట్స్ కూడా ఇస్తున్నాము. ప్రతి 2వ బుధవారం వెహికల్ వస్తుందండి. 104 వెహికల్ ఒక డాక్టర్ గారు వస్తారు. మెడికల్ స్టాఫ్ అందరూ వస్తారు. మన మండలం నుంచి బీపీ షుగర్కి వస్తారు. టెస్ట్ చేస్తారు. మలేరియా, డెంగ్యూ మొదలైన టెస్టులు మన దగ్గర ఉంటాయి. ఆ టెస్టులు ఫ్రీగానే చేస్తున్నామండి. నెక్స్ట్ ఏమో మన బీసీటీ మన ఎల్ సిబ్బంది అందరికీ పేరు పేరున చేసిన నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు గ్రామ సభకి ఏర్పాటు చేశారు. ఈ గ్రామ సభలో మనకి ఏమైనా సమస్యలు అంటే మన గ్రామ సభలో తీర్మానం పెడతారు. మన సమస్యలు ముఖ్యమైన సమస్యలన్నీ ఇక్కడ మనం తెలియపుచ్చుకోవాలి. ఏ వార్డులో ఏ సమస్య ఉందో, ఏ వీధిలో ఏ సమస్య ఉందో, ఎవరికి ఏడు కావాలనేది ఇక్కడ మనం విపులంగా చెప్తే గ్రామ సభలో తీర్మానం మీద పంపిస్తారు. దాన్ని ఆమోదం చేయడానికి మనందరూ కూడా దానికి ఆమోదం తెలపాలి. ఇది కరెక్ట్గా కాదా, ఇది చేస్తాం మంచిది చేయకూడదని ఎవరు నచ్చిందో మనం చెప్తే తీర్మానం చేస్తారు. కాబట్టి వేరే జిల్లాలో ఉద్యోగం చేయడం వల్ల ఇప్పుడు విజయవాడ ఇచ్చిన వైజాగ్లో బాధ్యత ఉన్నారండి. ఆయన చూసినంత వరకు కూడా ఇప్పుడు 1-2 సార్లు ఫోన్లో మాట్లాడమే అందించారు. మనకి ఇంతటి చక్కటి అభినందనలు మీ అందరి ద్వారా దొరికాయి. అదే గ్రామంలో కూడా మంచి వాతావరణం ఉండే పెద్దలందరిలో మంచి సానుకూల దృష్టితో ఉన్నారు కనుక నాకు కూడా ఆ విషయాన్ని అవగతం చేసుకున్నాను. ఇంత బాగా ఆయన అందించే విశిష్ట సేవలకు మీరు ఇంత మంచి చక్కని గుర్తుకోవడం అనేది చాలా మంచి సంస్కారం అండి. అందుకు ఎక్కడైతే నేను ఆకాశవాణిలో ఉండేవాడు 9/9/97 మా బాబు చనిపోయారు. ఆ రోజు ఎలా చనిపోయారో, ఎలా వెళ్ళారో, ఎలా వచ్చారో నాకు తెలియదు. నేను డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాను. నా వయసు 19 ఏళ్ళు. 18 నుండి 19 వాళ్ళు సడన్గా చనిపోయారు. మా నాన్నగారు ముందు మనం పెద్దవాళ్ళని అనుకరిస్తారు. మాకు అంగన్వాడికి వచ్చే పిల్లలు ఉన్నారు. నేను ఏం చేస్తా మా పిల్లలు అదే చేస్తారు. అంటే నీకు ఎందుకంటే చెప్తున్నాను, చిన్నగా మనం మిస్ అవుతాం. హ్యాండ్ వాష్ అనేది మనం మర్చిపోతుంటాం. ఏ పని చేస్తే మనం హ్యాండ్ వాష్ చేసుకున్నాం అనుకోండి. అదే మెయిన్ కాన్సెప్ట్. మన ద్వారా మన పిల్లలు చూస్తారు. ఇప్పుడు మాకు ప్రీ స్కూల్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తే వచ్చి మీరు బాగా నేర్పారమ్మా హ్యాండ్ వాష్ చేయండి. ఇందులో నైట్ కూడా తిన్న పిల్లలు అంటే నేను అంగన్వాడిలో మధ్యాహ్నం తిన్నప్పుడు హ్యాండ్ వాష్ చేయడం వల్ల వాళ్ళకి అలవాటు అయింది.
మన మార్పు అనేది మన పెద్దల ద్వారా పిల్లలకి